అసలు నీకు ఎందుకురా వాట్సాప్? ఆ మైక్రోసాఫ్ట్ ఓటీపీలు, ఈ లాగిన్ ఓటీపీలు, ఆ ఫ్లిప్కార్ట్ ఇవి అవి అని చెప్పేసి డెలివరీ ఓటీపీలు అవి తప్ప నీకు ఎందుకురా? గ్రూప్లో మెసేజ్ పెడితే ఒక రిప్లై ఇవ్వవు, పోనీ ఫ్రెండ్స్ మెసేజ్ పెడతారంటే అది లేదు. నువ్వు అన్ఇన్స్టాల్ చేసి నీ ఫోన్లో ఉంటే నా పొరపోతుంది. నువ్వే అలా అనుకుంటే మరి నేను ఒక మెసేజ్లు రావు సార్కి. మళ్ళీ సారు లవ్ రీల్స్ సేవ్ చేసుకుంటారు. ఎవరికైనా పంపుతాడా అని చూస్తాను. ఇప్పటికీ 500 పైనే ఉన్నాయి లవ్ రీల్స్. ఎవరికి పంపడు సారు. అసలు ఏమనుకున్నావు, ఎవరైనా అమ్మాయి రిక్వెస్ట్ పెడితే ఏమో మా ఫ్రెండే అమ్మాయిలాగా అకౌంట్ క్రియేట్ చేసుకుని పెట్టాడేమో అని చెప్పి చేయడు. వీడికి వేస్ట్ అసలు. నా బరువు కూడా తీసేస్తున్నాడు. మీ ఇద్దరు బాగానే ఉంది. నన్ను ఒకసారి వాడు నాదేముంది, ఆ లోన్ అప్పుడు ఫోన్ చేస్తాడు ఒక 10 సార్లు, మేడం సార్ లోన్ తీసుకోండి, మేడం లోన్ తీసుకోండి అని. ఆడు తప్ప స్పామ్ కాల్స్ తప్ప వీడికి ఒక్క కాల్ రాదు. ఆథెంటికేషన్ కాల్ ఒకటి వచ్చింది, ఎందుకున్నానా నేను అనిపించింది. బ్యాలెన్స్ వేసుకుంటాడు. మళ్ళీ బ్యాలెన్స్ వాడతాడా అంటే వాడు వైఫై వాడతాడు. నేను అస్సలు ఉండి చాలా వేస్ట్ ఈ ఫోన్లో. అడ్డమైన క్వశ్చన్లు అడుగుతాడు నన్ను. మనోడు ఏదో పీకోడ్లా అడ్డమైన క్వశ్చన్లు అని తీసుకొస్తాడు. నన్ను తిన్నావని అడుగుతాడు. ఏంటి సొంత వీడు, నేనేమన్నాడు గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటావా అంటాడు. ఏంటి సుధా వీడు, వీడికి మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటా. నాకు ఐ లవ్ యూ చెప్తాడు ఒక్కోసారి, నేనైనా రియాక్ట్ అవ్వాలి. మీ అందరికన్నా ఘోరన్న పరిస్థితి.